ఈరోజు నేను బార్లీ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. మనం 1 లీటర్ వాటర్ పోసుకున్నాక హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు వేరే బౌల్లో 2 స్పూన్స్ బార్లీ పౌడర్ లేకపోయినా బార్లీ గింజల్ని వేయించి మీరు పౌడర్ చేసి పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో మీకు ఎన్నాళ్ళైనా సరే పురుగు రాకుండా పాడవకుండా ఉంటుంది. లేదంటే బయట షాప్స్లో ఎలాగో పౌడర్ అమ్ముతారు, అది తీసుకొని అయినా సరే 2 స్పూన్స్ 1 లీటర్ వాటర్కి 2 స్పూన్స్ లంప్స్ లేకుండా శుభ్రంగా పౌడర్ని వాటర్లో కలుపుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. చూడండి, బార్లీ పౌడర్ మొత్తం లంప్స్ లేకుండా బాగా ఇలా కలుపుకున్నాక వాటర్ బాయిల్ అవుతుండగా వాటర్లో తీసుకెళ్ళి మనం దీన్ని ఇలాగ పోసి మరిగించుకోవాలి. 15 to 20 మినిట్స్ మరిగించుకోవాలండి. దీన్ని మరిగించుకొని అందులో కొంచెం మీకు తగినంత సాల్ట్, అంటే నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను. రాక్ సాల్ట్ చాలా మంచిది. మీరు పింక్ సాల్ట్ అయినా వాడచ్చు, రాక్ సాల్ట్తో లేకపోయినా సరే. మరుగుతుంది. ఒక 15 to 20 మినిట్స్ మరగాలి. ఇది కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. బార్లీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డయాబెటిక్ వాళ్ళకి కంట్రోల్లో ఉంచుతుంది, వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ కూడా చాలా గ్లో పెరుగుతుంది అనమాట దీనివల్ల. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకుంటాం కదా వాటర్, సో అందుకని చెప్పి బాగా స్కిన్ గ్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది బాడీని కూల్ చేస్తుంది అనమాట, వేడి చేయకుండా కూల్ చేస్తుంది. ఇది మరిగిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను ఒక బౌలు ఒక స్ట్రెయినర్ తీసుకున్నానండి. ఇప్పుడు బార్లీని స్ట్రెయిన్ చేద్దాం మనం. చూడండి, అయిపోయింది, రెడీ అయిపోయింది బార్లీ. కొంచెం దీన్ని చల్లారిన తర్వాత మీరు తీసుకుంటే చాలా మంచిది, హెల్త్కి కూడా అంతా మంచిది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.